తల్లి సుజాత, కూతురు ఐశ్వర్య ఇద్దరు కూడా ఒకే బ్యాంక్ ఎంప్లాయీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని సహాయంతో తేజేశ్వర్ను చంపించింది ఐశ్వర్య. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్, ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్. దాంపత్య జీవితంలో రోజు రోజుకు నమ్మలేని కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమించిన ప్రియుడి కోసం భర్తను చంపుకుంటున్నారు కొంతమంది భార్యలు. అలాంటిదే ఓ ఘటన కర్నూలులో వెలుగు చూసింది. జోగులాంబ గద్వేల్ జిల్లాకు చెందినటువంటి తేజేశ్వర్ ప్రైవేటు సర్వేయర్గా పనిచేస్తున్నాడు. అతనికి కర్నూలుకు చెందినటువంటి ఐశ్వర్యతో పెద్దలు ఫిబ్రవరి 13వ తేదీన వివాహం నిశ్చయించారు. అది కూడా ఈ సంవత్సరమే 2025న. అయితే ఆ పెళ్లి ఇష్టం లేనటువంటి ఐశ్వర్య పెళ్లికి 5 రోజులు ముందుగానే ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అయితే తనకు కర్నూలులో ఒక ప్రముఖ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి ఒక బ్యాంకు ఉద్యోగితో సంబంధం ఉందని, ఐశ్వర్య అక్కడికే వెళ్ళి ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఫిబ్రవరి 16, 2025వ తారీఖున తాను ఇంటికి తిరిగి వచ్చేసింది. తిరిగి వచ్చేసాక మరలా తేజేశ్వర్కు కాల్ చేసింది. తేజేశ్వర్కు కాల్ చేసి, నాకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ లేడు, ఎలాంటి ప్రియుడు లేడు, నా తల్లి మీకు కట్నం ఇవ్వడానికి కష్టపడుతుంది, సో అది నేను చూడలేక చెలించిపోయి ఆ విషయం ఇష్టం లేక నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాను తప్ప నాకు ఎలాంటి ప్రియుడు లేడు, ఎలాంటి సంబంధాలు లేవు అని తేజేశ్వర్తో ఐశ్వర్య నమ్మబలికింది. పాపం ఇదంతా నమ్మేసినటువంటి తేజేశ్వర్ తనతో పెళ్ళికి ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నని ఒప్పించాడు. అయితే తల్లిదండ్రులకు ఐశ్వర్యతో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, తేజేశ్వర్ చేసుకోవడం ఇష్టం లేదు. సో తనతో గొడవడినటువంటి తన సోదరుడు, నువ్వు ఆ పెళ్లి చేసుకుంటే చాలా నష్టపోతావు, ఇబ్బంది పడతావు, ఆ కుటుంబ శైలి, వ్యవహార శైలి ఏదైతే ఉందో అది సరిగ్గా లేదు, దయచేసి నా మాట విను అని తేజేశ్వర్కు తన సోదరుడు ఎంత నచ్చజెప్పినా కానీ వినలేదు తేజేశ్వర్. ఆ గొడవలోనే తేజేశ్వర్ సోదరుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అయితే తేజేశ్వర్ మే 18, 2025న ఐశ్వర్యను తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ పెళ్ళైన 2వ రోజు నుంచే ఐశ్వర్య తేజేశ్వర్ను పట్టించుకోకుండా ఫోన్లో చాటింగులు చేయడం, కాల్స్ మాట్లాడడం, ఇంటికి ఎవరు వచ్చినా కానీ పట్టించుకోకపోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నటువంటి ఐశ్వర్య శైలి మీద ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేశారు, మందలించడానికి ప్రయత్నించారు. కానీ తాను ఎలాంటి వ్యవహార శైలిని మార్చుకోలేదు, అదే వ్యవహార శైలిని ముందుకు నడిపింది. అయితే దీనిలోనే కొన్ని అనుమానాలు కూడా ఎంతోమందికి వచ్చాయి. ఏంటంటే 24 గంటలు పెళ్ళైనటువంటి భర్తను, అది కూడా నూతన దంపతులు, భర్త పక్కనుంటే పొరపాటును కూడా ఫోన్ను పట్టించుకోరు, ఆ విషయం మన అందరికీ తెలిసిందే. కానీ తాను భర్త ఉన్నా కానీ ఫోన్ను వదలకుండా 24 గంటలు ఫోన్లలోనూ లేదా చాటింగుల్లోనూ ఉండడం ఎంతోమంది ఆ బంధువులు కానీ బంధుమిత్రులు కానీ మీడియాకి తెలియజేశారు. ఏమని? తను భర్తను పట్టించుకోలేదు, ఎవరు ఉన్నా కానీ కనీసం పలకరింపులు కూడా లేకుండా 24 గంటలు ఫోన్లోనే ఉండేది, చాటింగుల్లోనే ఉండేదని చెప్పారు. ఎవరు అని తేజేశ్వర్ అడిగితే, నేను మా అమ్మతో మాట్లాడుతున్నాను అని చెప్పేసి నమ్మబలికేదంట. ఎవరైనా ఏమనుకుంటారు, ఎంతసేపు మాట్లాడతారు? అమ్మతో, నాన్నతో లేదా తమ్ముడితో ఎంతసేపు మాట్లాడతాం? గట్టిగా మాట్లాడితే గంట, అరగంట, లేదంటే గట్టిగా మహా అయితే 2 గంటలు. అలాంటిది తాను లేచిన దగ్గర నుండి పడుకునే వరకు 24 గంటల ఫోన్లు, చాటింగ్లే సరిపోయేవి. కానీ దీని మీద చాలాసార్లు మందలించినటువంటి తేజేశ్వర్ ఇదంతా గమనించి వాళ్ళ అమ్మకు ఫోన్ చేయగా నేను మాట్లాడలేదు అని ఆవిడ చెప్పిందంట. ఇక్కడ తేజేశ్వర్కు అనుమానం మొదలైంది. ఎందుకంటే నేను మాట్లాడితే మా అమ్మతో మాట్లాడుతున్నాను అని చెప్పినటువంటి ఐశ్వర్య తన అమ్మ సుజాతని అడిగితే తను మాత్రం లేదు, నేను మాట్లాడలేదు, నేను నా పని చేసుకుంటున్నాను అని చెప్పడంతో తేజేశ్వర్కు డౌట్ మొదలైంది. అలా నిర్ధారించుకోవాలి అనుకోవడమే తన ప్రాణాల మీదకి తెచ్చిందని చెప్పుకోవచ్చు. అవును, ఎప్పుడైతే తనకి ఐశ్వర్య మీద అనుమానం రావడం మొదలైంది అని గ్రహించినటువంటి ఐశ్వర్య తన ప్రియుడైనటువంటి కర్నూలు జిల్లాలో ప్రముఖ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి బ్యాంకు ఉద్యోగితో చెప్పి 2 కిరాయి గోండాలను మాట్లాడి వాళ్లకు సుపారీ ఇచ్చి, తేజేశ్వర్ను గద్వేల్లో మాకు 10 ఎకరాల భూమి ఉంది,
దాన్ని సర్వే చేయాలి, మీరు రాగలరా అంటూ ఒక తెల్ల కారులో తేజేశ్వర్ను ఎక్కించుకొని వెళ్ళే దారిలోనే కత్తులతో పొడిచి పేక కోసి చంపేశారు. అయితే నూతన పెళ్లి కొడుకు హఠాత్తుగా పెళ్లి అయిన నెల రోజులకే చనిపోవడం మీద తన సోదరుడికి అనుమానాలు మొదలయ్యాయి. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. అయితే జూన్ 18వ తేదీ నుండి తన సోదరుడు కనపట్టలేదు, తన సోదరుడిని వెతికి పెట్టండి అని తేజేశ్వర్ సోదరుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా కర్నూలు జిల్లా నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాణ్యం అనే గ్రామం దగ్గర తేజేశ్వర్ మృతదేహం దొరికిందని పోలీసులు తెలిపారు. అయితే దీని వెనక గల కారణాలు ఏంటి, ఇది ఎవరు చేశారు అని విచారణ చేపట్టగా విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి. పోలీసులకి దెబ్బకి దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తల్లి సుజాత, కూతురు ఐశ్వర్య ఇద్దరు కూడా ఒకే బ్యాంక్ ఎంప్లాయీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. మీరు విన్నది నిజమే. ఒకే వ్యక్తితో తల్లి కూతుళ్ళు ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. సరే, వాళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉంది, పెళ్లికి ముందే వెళ్ళిపోయింది. మరలా తిరిగి వచ్చి తేజేశ్వర్ని చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అంటే, తేజేశ్వర్కి వెనక ఆస్తి ఉంది. తేజేశ్వర్ని పెళ్లి చేసుకుని తేజేశ్వర్ చనిపోతే ఆ ఆస్తి భార్యకే వస్తుంది కాబట్టి ఆ ఆస్తి కోసం తాను తిరిగి వచ్చి అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని సహాయంతో తేజేశ్వర్ను చంపించింది ఐశ్వర్య. ఆ దారుణానికి ఒడిగట్టింది ఈ క్రూరురాలే, ఈ దుర్మార్గురాలే. అయితే దీనిలో సుజాత, ఐశ్వర్య తల్లి ఎవరైతే ఉన్నారో సుజాత కూడా, ఆవిడకు కూడా హస్తం ఉందని పోలీసులు భావిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు. మరి ఇలాంటి వారిని ఏం చేయాలి, ఏ విధంగా శిక్షించాలి, ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటే వీళ్ళకి బుద్ధి వస్తుంది? అక్రమ సంబంధం పెట్టుకున్నంతకాలం పెట్టుకున్నారు, బాగానే ఉంది, పెళ్ళైంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాపురం చేసుకుని జీవితాన్ని మంచిగా నడిపించుకోవాల్సింది పోయి పెళ్లి చేసుకున్నటువంటి భర్తని చంపి విలాసాలు విన్యాసాలకు అలవాటు పడాలని చూశారు. కానీ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. పెళ్ళైన నెల రోజులకే కొత్త పెళ్లి కొడుకు చనిపోవడంతో ఎంతోమందికి అనుమానాలు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. మరి ఇలాంటి వారిని ఏం చేయాలి, ఎలాంటి కఠిన శిక్షలు విధించాలి, అసలు సమాజం ఎటుపోతుంది అని ఎంతోమంది ఈ ఘటన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రాణాలు కోల్పోయినటువంటి తేజేశ్వర్కు ఎలాంటి న్యాయం జరగాలి, ప్రాణాలు తీసినటువంటి ఆ ఉద్యోగి కానీ లేదా ఆ ఇద్దరు దుండగులు కానీ, ఆ ఇద్దరు దుండగులతో పాటు ఆ ఉద్యోగి యొక్క డ్రైవర్ కూడా ఉన్నారని సమాచారం. వీళ్ళందరికీ ఎలాంటి శిక్షలు పడాలి, ఎలాంటి శిక్షలు పడితే ఎలాంటివి ముందు ముందు జరగకుండా ఉంటాయి, సమాజం మంచి బాటలో ఎప్పుడు నడుస్తుంది అని ఎంతోమంది సుజాత మీద, ఐశ్వర్య మీద, ఆ ప్రభుత్వ ఉద్యోగి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా ఉరి తీయాలని ఎంతోమంది డిమాండ్ కూడా చేస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్. ఆంధ్ర క్రానికల్స్, ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.